ఇందుమతి తన జాతకాన్ని మార్చేసిందని స్వామీజీ ద్వారా గుండె పగిలే నిజాన్ని తెలుసుకున్న ఆనంది అసలు ఇదంతా ఎలా జరగబోతుందనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియో చివరి వరకు స్కిప్ చేయకుండా చూసేయండి. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ఇందుమతి ఫోన్ చేస్తుంది జీవనాకి. ఫోన్ చేసి ఇలా అంటూ ఉంటుంది, ముందు నీ భర్తని నీ గుప్పెట్లో పెట్టుకో, లేకపోతే తర్వాత ఈ విషయం మీ అత్తగారికి తెలిస్తే అసలు ఇన్ని రోజులు మీరెందుకు దూరంగా ఉన్నారు, మీకెందుకు ఫస్ట్ నైట్ అవ్వలేదని ఆరా తీస్తుంది. అప్పుడు నీ భర్త నీ గురించి మొత్తం కూడా నిజాలను బయట పెడతాడు. అప్పుడు మీ అత్తగారికి నీ మీద ఎంత కోపం వస్తుందో తెలుసా? ఆనందిలాగా నిన్ను కూడా బయటికి గెంటేస్తుంది. అందుకనే నువ్వు ముందు నీ భర్తకి దగ్గరయ్యి ప్రెగ్నెంట్ అవ్వు అని అంటూ ఉంటే, ఏంటి ప్రెగ్నెంట్ అవ్వాలా? లేదు పెద్దమ్మ, నాకంటూ గోల్ ఉంది, ఆ తర్వాతే పిల్లలు అని చెప్తూ ఉంటుంది జీవన. అయినా ఆ మొరటోడికి నా ప్రేమ అర్థం కావడం లేదు. దగ్గరికి వెళ్తే నేనేదో నాటకం ఆడుతూ దగ్గరవుతున్నానని అనుకుంటున్నాడు అని చెప్తూ ఉంటుంది జీవన. అలా చెప్తున్న జీవన అప్పుడు ఇక ఇందుమతి, అలాగే ఉంటారే మొదట్లో, నీ ప్రయత్నం నువ్వు చెయ్యి, తను ఏదో పొగరుగా దూరంగా ఉన్నాడని వదిలేయొద్దు, దగ్గరైతేనే మీ బంధం కూడా స్ట్రాంగ్గా ఉంటుంది, అప్పుడు నీ మాట చచ్చినట్టు వాడు వింటాడు అని అంటూ ఉంటుంది. అందుకని ఇప్పటి వరకు నువ్వేం చేసినా సరే అస్సలు కూడా వాడు కరగంది, నీ మాట వినంది, ముందు మీ ఇద్దరికి ఫస్ట్ నైట్ అవ్వాలి అని చెప్తూ ఉంటుంది. ఇంతలో అక్కడికి జ్యోతి అయితే వస్తుంది. జ్యోతి రావడంతో ఇక జ్యోతి ఎవరికి ఫస్ట్ నైట్ అంటున్నారు అని అడుగుతూ ఉంటుంది. అప్పుడే ఇక ఇందుమతి ఫోన్ పెట్టేసి అది అది అని తడబడుతూ ఉంటుంది. సడన్గా పెద్దమ్మ ఎందుకు ఫోన్ పెట్టేసింది అని అనుకుంటూ ఉండగా మళ్ళీ జీవన ఫోన్ చేసేస్తుంది. ఇక జీవన ఫోన్ చేస్తుందని ఇందుమతి ఫోన్లో పేరు చూసి జ్యోతి అయితే తెలుసుకుంటుంది. ఇక ఫోన్ లిఫ్ట్ చేసి చెవి దగ్గర పెట్టుకుంటుంది. మాకు ఇంతవరకు ఫస్ట్ నైట్ అవ్వలేదు, చైతు నన్ను భార్యగా ఒప్పుకోలేదు, ఎంత దగ్గర అవ్వాలనుకున్నా తను మాత్రం నాకు దగ్గర అవ్వడం లేదు, ఏం చెయ్యాలో అదే ఆలోచిస్తున్నాను అని జీవన చెప్తూ ఉంటుంది. అప్పుడే ఏంటి, నీకు చైతుకి ఫస్ట్ నైట్ అవ్వలేదా అని జ్యోతి ఒక్కసారే షాక్ అయిపోతూ ఉంటుంది. అప్పుడే ఇక ఆ మాట విని, అంటే పెద్దమ్మ అందుకే ఫోన్ కట్ చేసిందా, మా మమ్మీ వచ్చిందని నేను అనవసరంగా పెద్దమ్మతో మాట్లాడుతున్నానని అనుకుంటూ మొత్తం నిజాలన్నీ చెప్పేశానే, ఇప్పుడు ఏం చేయాలి అని అనుకుంటూ సర్లే ఏదోటి చెప్పేద్దాం అని జీవన, అవునమ్మా మా ఇద్దరు ఇప్పటి వరకు ఫస్ట్ నైట్ అవ్వలేదు, తను నన్ను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడో కానీ భార్యగా ఎప్పుడూ ప్రేమగా దగ్గరికి తీసుకోలేదు, పెద్దమ్మ తను దగ్గర కాకపోయినా నువ్వే దగ్గర అవ్వాలి, నువ్వే నీ భర్తని నీ దగ్గరికి చేర్చుకోవాలి, ప్రేమగా మాట్లాడాలని చెప్తుంది అని అంటూ ఉంటే, పెద్దమ్మ ఏంటి ప్రతిసారి నువ్వు చిన్నత్తయ్య గారిని పెద్దమ్మ అని పిలుస్తావేంటి అని జ్యోతి అడగడంతో, అదే చిన్న నానమ్మ అని అంటూ ఉంటుంది జీవన. చిన్న నానమ్మ చెప్తుంది, నీ భర్తకి ప్రేమని అందించు, ఇద్దరు ఒక్కటవ్వండి, నాకు మనవణ్ణి కనివ్వండి అంటూ అది చెప్తుంది చిన్న నానమ్మ అంటూ నాటకాలు మొదలు పెడుతుంది. అప్పుడే ఇక జీవన, అసలు ఏంటి జీవన, మీ పెళ్ళయ్యి సంవత్సరం పైనే కావస్తుంది, మరి ఇప్పటి వరకు ఈ విషయం ఎందుకు మాకు చెప్పలేదు అని అడుగుతూ ఉంటే, ఇలాంటి విషయాలు కూడా ఎలా చెప్తాను మమ్మీ అని అడుగుతుంది జీవన. ఎప్పటికైనా చైతు నన్ను భారీగా ఒప్పుకుంటాడని, ఇక తనకి దూరంగా ఉండలేక ఇలాగే తన దగ్గర ఉంటున్నానని చెప్తుంది. ఇక ఆ మాట విని ఒక్కసారి షాక్ అయిపోతూ ఉంటుంది జ్యోతి. సరే నువ్వేమీ కంగారు పడుకో, నువ్వు తనని ప్రేమతో దగ్గరికి తీసుకోవడానికి ప్రయత్నించు, ప్రేమతో మాట్లాడు, మీ ఇద్దరి మధ్య ఏదో ఒక విషయంలో గొడవలు జరుగుతున్నట్టున్నాయి, అందుకనే చైతు నిన్ను భారీగా ఒప్పుకోలేకపోతున్నాడు, తనకి నువ్వంటే ఇష్టమే, లేకపోతే ఎప్పుడో నిన్ను వదిలేసేవాడు, నిన్ను ఇక్కడికి పంపించేసేవాడు, వాళ్ళమ్మతో కూడా ఈ విషయం తను చెప్పలేదంటే నీ మీద ప్రేమతోనే ఎప్పటికైనా సరే నువ్వు తనకి భార్య అవుతావని తను నీ ఇంట్లో ఉండనిచ్చాడు నిన్ను అని చెప్తూ ఉంటుంది. చైతు ఏమీ చెడ్డవాడు కాదు, కానీ మీ ఇద్దరూ కూడా ఒకరినొకరు అర్థం చేసుకొని మాట్లాడుకొని కలిసిపోయి జీవితాంతం పిల్లా పాపలతో సంతోషంగా ఉండాలి, అదే నేను కోరుకుంటున్నాను. మీ నానమ్మ ప్రతిసారి ఫోన్ చేసినప్పుడల్లా జీవన ఏదైనా శుభవార్త చెప్పిందా అని అడుగుతూనే ఉంటారు, కానీ నేనేమీ చెప్పలేదు అత్తయ్య గారు అంటూను, కానీ ఈ పరిస్థితి ఉందని నాకు తెలియదు కదా అని జ్యోతి అయితే అంటుంది.
అసలు ఇలాగా మా ఇద్దరికి ఫస్ట్ నైట్ అవ్వలేదని నువ్వు ఎవరితో చెప్పొద్దు మమ్మీ అని అంటుంది జీవన. నా ప్రయత్నం నేను చేస్తాను. జైతోని నా భర్తగా నేను దగ్గరికి ఎలా తీసుకోవాలో నేను ప్రయత్నిస్తాను. కాబట్టి ఈ విషయం మా అత్తయ్య గారికి కూడా చెప్పొద్దు. కొడుకు తరపునే మాట్లాడి నేనే తప్పు చేశానని అనుకుంటుంది అని జీవన అయితే చెప్తుంది. సరే నేను ఎవ్వరికీ చెప్పను, కానీ నువ్వు నీ భర్తకి దగ్గర అవ్వడానికి ప్రయత్నించు అని చెప్తూ ఉంటుంది జ్యోతి. ఫోన్ పెట్టేశాక అయినా కన్న తల్లినైనా నాకు చెప్పకుండా విషయాలు మీకెందుకు చెప్తుంది జీవన? ఈసారి జీవనకి నాకు తెలియకుండా తన జీవితం గురించి మీరు ఎటువంటి సలహాలు ఇవ్వద్దు. ఏదైనా సమస్య వచ్చినప్పుడు మీకు జీవన ఫోన్ చేసి చెప్తే నాకు మీరు చెప్పాలి అని అంటూ ఉంటుంది జ్యోతి. సరే జ్యోతి అని అంటూ ఉంటుంది ఇందుమతి. ఇక ఇందుమతి అలా చెప్పిన తర్వాత ఇక జ్యోతి అయితే గదిలో కూర్చొని ఆలోచిస్తూ ఉంటుంది. అలా ఆలోచిస్తున్న జ్యోతి దగ్గరికి సూర్య వస్తాడు. ఇక సూర్య వచ్చి అంటూ ఉంటాడు, ఏంటి జ్యోతి అలా ఉన్నావు, ఏమైంది అని అడుగుతూ ఉంటాడు. ఏమీ లేదు, అసలు ఏం జరిగిందంటే అని జరిగిందంతా కూడా చెప్తుంది. అదేంటి జ్యోతి, పెళ్ళయ్యి సంవత్సరం పైన అవుతుంది, ఇంకా భార్యాభర్తలుగా వాళ్ళు ఒక్కటవ్వకపోవడం ఏంటి, ఏం జరుగుంటుంది అని అంటూ ఉంటే ఏముంటుంది, జీవన వాళ్ళ అన్నయ్యని గుద్ది కాళ్ళు పోగొట్టింది కదా, ఆ కక్ష తీర్చుకుందామని చైతు పెళ్లి చేసుకున్నాడని ఆ మధ్య చెప్పింది. ఇంకా తనకి ఆ కోపం ఇంకా ఉన్నట్టుంది. అందులోనూ మన జీవన ఇంట్లో గొడవలు సృష్టించడానికి ముందుంటుంది. ఈ విషయాలన్నీ కూడా తన ఎదురుగుండానే జరగడంతో చైతుకి జీవనం మీద ప్రేమ ఉన్నట్టు లేదు, అందుకనే దూరం పెట్టాడు. అలాగని తనని భార్యగా వద్దని కూడా అనుకోవడం లేదు, అందుకని ఆ ఇంట్లో ఉండనిచ్చాడు అంటూ నిజాన్ని బయట పెడుతుంది జ్యోతి. నువ్వు చెప్పింది కూడా కరెక్టే అని అనగానే నాకు ఒక ఐడియా వచ్చింది. ఒక్కసారి జీవన జాతకాన్ని మనం స్వామీజీకి చూపిద్దాము. జీవన జాతకాన్ని స్వామీజీకి చూపిస్తే ఖచ్చితంగా ఏదో ఒక పరిష్కారం మనకి దొరుకుతుంది. ఏదన్నా గండాలు కానీ ఏమన్నా దోషాలు కానీ ఉంటే మొత్తం కూడా పోయేందుకు ఏమైనా పూజలు చేస్తారు అని సూర్య చెప్తాడు. అవునండి, మీరు చెప్పింది కూడా కరెక్టే. వాళ్ళిద్దరూ ఒక్కటవడానికి ఏదైనా దోషాలు కూడా ఉండొచ్చు. ఆ దోషాలు పోవడానికి కొన్ని ప్రత్యేకమైన పూజలు కూడా ఉంటాయి కదా. ముందు స్వామీజీకి మన జీవన జాతకం చూపించేద్దాము అని అంటూ ఉంటుంది జ్యోతి. తర్వాత సూర్య జ్యోతి ఇద్దరు కూడా వేరే స్వామీజీ దగ్గరికి అయితే వెళ్తారు. వెళ్ళిన తర్వాత అప్పుడే ఇక స్వామీజీ జీవన జాతకం చూస్తారు. ఇక జాతకం చూసి ఈ అమ్మాయి తల్లిదండ్రులకి కొన్ని రోజులు దూరంగా ఉంటుంది, కొన్ని రోజులేంటి చాలా రోజులే ఉంటుంది. చిన్నప్పుడు తన్ని ఒకళ్ళు కిడ్నాప్ చేసి తీసుకువెళ్ళడంతో తల్లిదండ్రులకి దూరం అవుతుంది, ఎవరి దగ్గర పెరుగుతుంది, ఎక్కడెక్కడో బ్రతుకుతుంది అని చెప్తూ ఉంటాడు. అప్పుడు ఇక చెప్పిన తర్వాత ఆ మాట విని మీరు చెప్పింది 100% కరెక్ట్ గురువుగారు, మీరు చెప్పింది నిజమే అని అంటూ ఉంటాడు సూర్య. ఆ తర్వాత ఇప్పటి వరకు తనకి పెళ్ళైనా తన భర్తతో తను కాపురం చేయడం లేదు, అలాగే ఇంటికి వారసులు వస్తారని మేమెంతో మురిసిపోతున్నాం, ఆనందాన్ని కూడా ఇవ్వడం లేదు అని చెప్తూ ఉంటుంది జ్యోతి. మరి వాళ్ళిద్దరూ ఇప్పటి వరకు ఎందుకు ఒక్కటి కాకపోవడం, వాళ్ళిద్దరి మధ్య ఏదైనా గొడవలు జరుగుతాయా అని అడుగుతూ ఉంటుంది జ్యోతి. అప్పుడే జాతకం చూసి ఈ అమ్మాయికి రాబోయే 2 నెలల్లోనే ప్రెగ్నెంట్ అవుతుంది, తను నెల తప్పుతుంది. ఖచ్చితంగా భార్యాభర్తలు ఇద్దరు కూడా ఒకటవుతారు. భర్త తనని ఎంతో అపురూపంగా చూసుకుంటాడు. ఎన్ని కష్టాలు ఎదురైనా సరే తను ఒంటి చేత్తో ఆ కష్టాలని పక్కకి తోసేసి తను పక్కనే ఆనందంగా జీవితాన్ని గడపాలని అనుకుంటుంది. తన కష్టాన్ని ఎవరికి కూడా చెప్పుకోదు, మనసులో ఉన్న బాధని ఎవరితోనూ పంచుకోదు. ఎప్పుడు కూడా తన కష్టాన్ని ఎదిరించి పోరాడి గెలుస్తుంది తప్ప ఒకరి మీద ఆధారపడదు అంటూ ఇక జాతకం చూసి స్వామీజీ అయితే చెప్తారు. కానీ తనకి రాబోయే కొన్ని రోజుల్లో చాలా గండాలు రాబోతున్నాయి, ఇంకొక సమస్య తనని వెంటాడబోతుంది. తనకి అండగా కట్టుకున్న భర్త కన్నవాళ్ళు తనకి తోడుగా నిలబడబోతున్నారు. కష్టాన్ని ఈజీగా వాళ్ళ సహాయంతో దాటుకోగలుగుతుంది ఈ జాతకురాలు అని స్వామీజీ చెప్తారు. స్వామీజీ అలా చెప్పడంతో ఆ మాట విని అప్పుడే జ్యోతి సూర్య ఆనందపడుతూ ఉంటారు.
తర్వాత జ్యోతి సూర్య వస్తూ ఉంటారు కారులో. అలా వస్తున్నప్పుడే ఆనంది నడుచుకుంటూ వస్తూ ఉంటుంది. ఏవండి, ఆనంది నడుచుకుంటూ వెళ్తుంది, కారు ఆపండి అని జ్యోతి కారులో నుంచి ఆనందిని చూసి కారు దిగుతుంది. అమ్మ ఆనంది అని గట్టిగా పిలుస్తుంది. అప్పుడే ఇక చూసి ఆనంది దగ్గరికి వెళ్తుంది, జ్యోతి దగ్గరికి. జ్యోతమ్మ, మీరేంటి ఇక్కడ అని అడుగుతూ ఉంటుంది. ఆనంది, ఆ విషయం నేను అడగాలి, నువ్వేంటి ఇక్కడ నడుచుకుంటూ వెళ్తున్నావు, కనీసం ఆటోలో అయినా వెళ్ళొచ్చు కదా అని అడుగుతూ ఉంటుంది జ్యోతి. ఏం లేదు జ్యోతమ్మ, ఇక్కడే ఇంటర్వ్యూకని వస్తున్నాను, ఆ ఇంటర్వ్యూలో పాల్గొని ఇప్పుడే సక్సెస్ అయ్యి జాబ్ సంపాదించుకొని వచ్చాను అని చెప్తూ ఉంటుంది ఆనంది. చాలా సంతోషమమ్మా అని జ్యోతి చెప్తుంది. నువ్వు కూడా జాబ్ సంపాదించుకున్నావు, నీ కాళ్ళ మీద నువ్వు నిలబడగలవు, నిజంగా నాకు చాలా ఆనందంగా ఉంది అని చెప్పడంతో అప్పుడు ఇక మాట విని మీ ఆశీర్వాదం ఉంటే ఖచ్చితంగా నేను ఎంతో కొంత పై స్థాయిలోనే ఉంటాను అని ఆనంది అయితే జ్యోతి గురించి చెప్తుంది. మీరు ఎక్కడి నుంచి వస్తున్నారు జ్యోతమ్మ, ఇలా వస్తున్నారు అని అడుగుతుంది ఆనంది. ఇక్కడ ఒక స్వామీజీ ఉంటే స్వామీజీని కలిసి వస్తున్నాము జీవన జాతకాన్ని చూపించడానికి అని అనగానే ఒక్కసారి షాక్ అయిపోతూ, జీవన జాతకాన్ని చూపించారా అని అడుగుతుంది ఆనంది. అసలు ఇంత అర్జెంటుగా తన జాతకం చూపించాల్సిన అవసరం ఏంటమ్మా అని అడగడంతో, ఏం లేదు, తను భర్తతో కాపురం చేయడం లేదు, చైతు తనని భారీగా ఒప్పుకోలేదు అని అంటూ ఉంటుంది జ్యోతి. ఆ మాట విని షాక్ అయిపోతూ ఉంటుంది ఆనంది. ఏంటమ్మా మీరు చెప్పేది, చైతు జీవనని భారీగా ఒప్పుకోలేదా అని అనగానే, ఒప్పుకోలేదు, తన మీద ఉన్న కోపం ఇంకా పోలేదు చైతుకి అని అంటూ ఉంటే, అందుకని అసలు తన భవిష్యత్తు ఏమవుతుందో ఎలా ఉంటుందో అని అడగడానికి స్వామీజీ దగ్గరికి వెళ్ళాను. ఆ స్వామీజీ కొన్ని సంవత్సరాల తర్వాత హిమాలయలో తపస్సు చేసి వచ్చారు, ఆ స్వామీజీని కలవడానికి వెళ్ళాము అని అనడంతో, అవునా, ఏమన్నారు స్వామీజీ ఆ జాతకం చూసి అని ఆనంది అయితే అడుగుతుంది. ఆనంది అలా అడగడంతో అప్పుడు ఇంకా అంటూ ఉంటుంది జ్యోతి, తనకి అసలు ఎటువంటి దోషాలు కానీ ఏమీ లేవు, తను త్వరలోనే తల్లి అవుతుందని కూడా చెప్పారు అని అంటూ ఉంటే, తన జాతకంలో దోషాలు లేవా అని అడుగుతూ ఉంటుంది. అప్పుడే ఇక ఆనంది, అవును, తన జాతకంలో ఎటువంటి దోషాలు లేవు, తను చాలా సంతోషంగా ఉంటుందని, కొన్ని సమస్యలు వచ్చినా సరే వాటిని ఎదిరించి పోరాడగలే శక్తి తనకి ఉంటుందని చెప్పారు అని అనడంతో అప్పుడే షాక్ అయిపోతూ ఉంటుంది జీవన. ఇక ఆనంది షాక్ అయిపోతూ ఉంటుంది. ఒక్కసారి జాతకం ఇస్తావా జ్యోతమ్మ అని అడుగుతుంది. అప్పుడే ఇక జాతకం ఓపెన్ చేసి చూస్తుంది. చూడంగానే షాక్ అయిపోతూ ఉంటుంది. ఆ రోజు నేనిచ్చిన జాతకం ఇది ఒక్కటి కాదే అని అడుగుతూ ఉంటే, ఇదేనా నిజంగా జీవన జాతకం అని అడుగుతుంది ఆనంది. అవును, తను పుట్టిన దగ్గర నుంచి మొత్తం సమయం సెకండ్లతో సహా నక్షత్రం అన్నీ కూడా అత్తయ్య గారు అప్పుడు రాయించారు కాబట్టి ఇప్పుడు ఈజీగా తను జాతకాన్ని చూపించగలిగాము అని అంటూ ఉంటే, ఆ మాట విని ఇక ఒక్కసారే షాక్ అయిపోతూ ఉంటుంది ఆనంది. సరే జ్యోతమ్మ, నేను వస్తాను, మీరు వెళ్ళిరండి అని చెప్తుంది. అలా చెప్పిన తర్వాత అప్పుడే పూజారి తాత దగ్గరికి అయితే వెళ్తుంది. ఇక పూజారి దగ్గరికి వెళ్ళి, తాత, ఆ రోజు నువ్వు జీవన జాతకాన్ని మా నాన్నమ్మని అడిగి తీసుకొచ్చావు కదా, మరి ఆ రోజు మా నాన్నమ్మేనా మీకు జాతకం ఇచ్చింది అని అడుగుతూ ఉంటే, లేదు కుట్టి, ఆ రోజు ఇందుమతి నా చేతికి జాతకం ఇచ్చింది. అప్పుడే ఆ జాతకాన్ని మన ఇద్దరం కూడా స్వామీజీకి చూపిస్తే, ఏదో తల్లి గండం ఉందని, నువ్వు తన కన్న కూతురవని తెలిస్తే నీ తల్లి ప్రాణాలు పోతాయని స్వామీజీ చెప్పారు కదా అని అంటూ ఉంటాడు పంతులు. ఇక పూజారి అలా అనడంతో అప్పుడే ఇక అంటూ ఉంటుంది ఆనంది, లేదు పూజారి తాత, ఆ రోజు ఆ ఇందుమతి మనల్ని మోసం చేసింది, తను ఇచ్చింది నా జాతకం కాదు అని అంటుంది ఆనంది. ఏంటమ్మా నువ్వు చెప్పేది? అవును, ఇప్పుడే జ్యోతమ్మ వాళ్ళని కలిశాను, జీవన జాతకాన్ని స్వామీజీకి చూపించడానికి వాళ్ళు తీసుకువెళ్ళారు. అప్పుడు ఆ జాతకంలో ఎటువంటి దోషాలు కూడా ఉండవని చెప్పి అప్పుడే ఆ స్వామీజీ చెప్పారట. నాకు అప్పుడే అనుమానం వచ్చింది, దోషాలు ఏమీ లేవా అని అడిగాను. అడిగితే లేవు అన్నారు.
ఆ జాతకంలో పేరు, డేటు, సమయం అంతా కూడా నేను చూశాను. ఇప్పుడు ఆ జాతకం తీసుకువెళ్ళి చూపిద్దాము ఒకసారి అని అడుగుతూ ఉంటుంది ఆనంది. ఆనంది అలా అడిగిన తర్వాత అప్పుడే ఇక పూజారి అయితే పదమ్మా వెళ్దాము అని స్వామీజీ దగ్గరికైతే వేరే స్వామీజీ దగ్గరికైతే వెళ్తారు. జాతకాన్ని చూపిస్తారు. చూపించిన తర్వాత ఇక దీంట్లో ఎటువంటి దోషాలు లేవమ్మా, తల్లికి గండం అలాంటివి ఏమీ కూడా లేవు అని ఆయన చెప్పడంతో ఒకేసారి షాక్ అయిపోతూ ఉంటారు. తాత, ఆ రోజు నా జాతకం మీ దగ్గరే ఉంది కదా అని అడుగుతూ ఉంటే, ఉందమ్మా తీసుకొస్తాను అని పూజారి అయితే జాతకాన్ని తీసుకొస్తాడు. ఫస్ట్ ఇందుమతి ఇచ్చింది, ఇది చూడండి అని అడుగుతుంది స్వామీజీని. అప్పుడే స్వామీజీ, ఈ జాతకురాలు తల్లికి దూరంగా ఉండాలి, ఈ జాతకురాలికి తల్లికి తనే నా కూతురని తెలిస్తే ప్రాణగండం ఉంటుంది అని దాంట్లో ఉంటుంది ఆ జాతకంలో. అప్పుడు క్లియర్గా అర్థమైపోతుంది ఆనందికి. ఇక ఆనందికి అర్థమైపోయి, అంటే ఆ రోజు కావాలని ఇందుమతి నా జాతకాన్ని మార్చేసింది పూజారి తాత. మార్చేసి మా అమ్మ నాన్నకి నేను దగ్గరవుతానేమో అని నన్ను దూరం చేయడానికి ఆ రోజు ఇంత పథకం వేసింది. అంటే నేను కూతుర్నని తెలిస్తే మా అమ్మ నాన్నకి ఎటువంటి ప్రాణహాని లేదు అని అంటూ ఉంటుంది ఆనంది. అవునమ్మా, వెళ్ళి నీ గురించి నిజాన్ని బయటపెట్టు అని అంటూ ఉంటాడు పూజారి. అప్పుడే, కానీ ఇప్పుడు నేను నిజం చెప్పినంత మాత్రాన మా అమ్మ నాన్న నన్ను నమ్మరు. ఏదోటి చేసి నేనే నిరూపించుకుంటాను అసలైన జీవనని ఇప్పుడే నాకు అర్థమైంది కదా అని వెంటనే ఇందుమతి దగ్గరికి అయితే వెళ్తుంది ఆనంది. ఇక ఆనందిని చూసిన ఇందుమతి, ఏంటి నాతో ఏదో మాట్లాడాలని ఎవరూ లేనప్పుడు ఫోన్ చేయమని చెప్పావు, నాతో ఏం మాట్లాడాలి, నేనేమన్నా డబ్బు అవసరమా నీకు, చెప్పు, ఎంత డబ్బు కావాల్సి ఉంటే అంత డబ్బు ఇస్తాను అని అడుగుతూ ఉంటుంది ఇందుమతి అలా అడగడంతో అప్పుడే ఇక అంటూ ఉంటుంది ఆనంది, ఎంత డబ్బు కావాల్సి ఉంటే అంత డబ్బు ఇస్తావా, ఎవరి డబ్బుని నువ్వు ఇస్తావు అని ఇందుమతి చెంప పగలగొడుతుంది ఆనంది. ఒకేసారి షాక్ అయిపోతూ ఉంటుంది ఇందుమతి. ఏంటి నన్ను కొట్టావు అని అడుగుతూ ఉంటే, నిన్ను కొట్టాలా లేకపోతే నరకాలా, ఆ రోజు పూజారి తాత జీవన జాతకాన్ని ఇమ్మంటే నువ్విచ్చింది ఎవరి జాతకం అని అడుగుతూ ఉంటుంది. అప్పుడు ఇక ఆ మాట విని ఒక్కసారి ఇందుమతి షాక్ అయిపోతూ, అదేంటి, ఆ రోజు నేను జీవన జాతకమే ఇచ్చాను అని అనగానే అబద్ధం చెప్పావంటే పళ్ళు రాలిపోతాయి, చెప్పు, ఆ రోజు నువ్వు జాతకాన్ని మార్చిచ్చావు, ఆ రోజు ఆ జాతకంలో తల్లికి గండమని నిజం తెలిస్తే అని ఉండేలాగా చూసుకున్నావు, కానీ ఇప్పుడు అసలు నిజం తెలిసింది, అసలు జీవన జాతకంలో తల్లి గండం కానీ తండ్రి గండం కానీ ఎటువంటి దోషాలు కూడా లేవు, ఆ రోజు కావాలనే నువ్వు ఇదంతా చేసావు కదా, అసలైన జీవనని నేనే, ఈ విషయాన్ని త్వరలోనే బయట పెట్టబోతున్నాను, నువ్వు ఈసారి ఎన్ని వెత్తులు వేసినా ఎన్ని పై ఎత్తులు చిత్తులు చేసినా అస్సలు కూడా జరగదు, మీరు చేసిన పాపాలని అన్నీ కూడా నేను బయట పెట్టబోతున్నాను, సమయం చూసుకొని సాక్ష్యాలతో సహా నేనే అసలైన జీవనని అందరి ముందు బయట పెడతాను అని అంటూ ఉంటుంది. అప్పుడే ఇక ఆనంది మాటలకి ఒక్కసారి ఇందుమతి షాక్ అయిపోతూ ఉంటుంది. ఇక షాక్ అయిపోతూ, నీ వల్ల కాదు అది, ఎవ్వరు చెప్పినా సరే నువ్వు అసలైన జీవనమని ఎవ్వరు కూడా నమ్మరు, గుర్తుపెట్టుకో అని ఇందుమతి కూడా అంటుంది. అవును, ఆ రోజు జాతకాన్ని నేనే మార్చేశాను, ఏం చేస్తావు ఇప్పుడు, నువ్వేం చేయగలవు, ఎలా నిరూపించగలవు, నీ వల్ల కాని పని అది, ఎప్పటికీ కూడా నువ్వు ఈ ఇంటికి ఆ సింహాద్రి కూతురుగానే వస్తావు తప్ప అసలు కూడా జీవనగా మాత్రం పెట్టుకో అని అంటూ ఉంటుంది. అప్పుడు ఇంకా ఇందుమతి, చూస్తావు కదా, నెల తిరిగేసరికి మా అమ్మ నాన్నకి నేనే అసలైన జీవనని మొత్తం నిజాలన్నీ కూడా బయట పెడతాను, బయట పెట్టబోతే నా పేరు జీవనే కాదని ఇందుమతితో ఛాలెంజ్ చేస్తుంది ఆనంది. చూసారుగా ఫ్రెండ్స్, రాబోయే కథలో ఖచ్చితంగా ఇలాగే జరగబోతుంది. మరి ఇలాగే జరిగి ఆనంది నిజాలను బయట పెట్టాలని అనుకునే వాళ్ళు వీడియోని తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని
పక్కనే ఉన్న గంట సింబలపై ఆలని క్లిక్ చేయండి.